హాయ్ ఎవ్రీవన్. సో, మీ ట్రయల్ సీఆర్ఎం అనేది ఎక్స్‌పైర్ అయినప్పుడు మీరు జనరల్‌గా ఏం చేస్తారు? ఇంకొక ట్రయల్ సీఆర్ఎం క్రియేట్ చేసుకుంటారు కదా! సో, ఐదర్ మీరు ఎక్స్టెండ్ ఏం చేసుకోవచ్చు ఇంకొక 30 డేస్‌కి. ఆల్రెడీ ఎక్స్టెండ్ చేస్తే మీరు ఇంకొక ట్రయల్ సీఆర్ఎం అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత మీరు సొల్యూషన్ ఎక్స్‌పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవాలి. టార్గెట్ న్యూస్ ట్రయల్ సీఆర్ఎంలో. అది ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ప్రాసెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. మీకు సెపరేట్ వీడియో ఉంది కదా! ఆ వీడియో యూజ్ చేసి యూ కెన్ డూ దట్. అండ్ మీరు సొల్యూషన్ ద్వారా చేసినప్పుడు ఓన్లీ మీ కస్టమైజేషన్స్ మాత్రమే వస్తాయండి. డేటా అనేది రాదు. లైక్ మీరు కంట్రీస్ మాస్టర్ డేటా కొన్ని క్రియేట్ చేశారు, స్టేట్స్ క్రియేట్ చేశారు, అలాగే హాస్పిటల్ స్టాఫ్‌లో ఏదైనా డేటా క్రియేట్ చేసినా, ఆ డేటా అనేది రాదు. సో, డేటా రావాలంటే యూ హావ్ టు డూ ద డేటా ట్రాన్స్‌పోర్టర్ ఫ్రమ్ ఓల్డ్ సిస్టమ్ టు న్యూ సిస్టమ్. డేటా ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు సీఆర్ఎం సొల్యూషన్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఎంటిటీస్ అనేది అవైలబుల్ ఉండాలి. ఫస్ట్ సొల్యూషన్ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేసిన తర్వాతనే డేటా ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. డేటా ట్రాన్స్‌పోర్ట్ ఎలా చేస్తామో ఈరోజు చూద్దామండి. సో, ఫర్ దట్ ఫస్ట్ యూ హావ్ టు డౌన్‌లోడ్ ద ఎక్స్ఆర్ఎం టూల్ బాక్స్. మీరు ఈ ఎక్స్ఆర్ఎం టూల్ బాక్స్ అని సెర్చ్ చేయండి. ఈ లింక్‌కెళ్ళండి అండ్ ఎక్స్ఆర్ఎం టూల్ బాక్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఒక జిప్ ఫైల్ వస్తది. ఆ జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఎక్స్ఆర్ఎం టూల్ బాక్స్ అనేది రన్ చేయండి. మీకు ఇది ఎలా రన్ చేయాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం మన క్లాస్‌లో. So you run this one. Uh, so once you extracted, I will show you how it is. So once you extract the files, and let me navigate to the path and show you. Once you extracted, let me. I will go to the path and show you. ఎస్. సో మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఫైల్స్ వస్తాయండి. ఫైల్స్ వచ్చినప్పుడు ఈ ఫైల్ అనేది డబుల్ క్లిక్ చేయాలి. ఈ ఫైల్ డబుల్ క్లిక్ చేస్తే మీకు ఎక్స్ఆర్ఎం టూల్ బాక్స్ అనేది ఓపెన్ అవుద్ది. లెట్ మీ జస్ట్ షో యూ. ఎస్, ఇలా ఓపెన్ అవుద్ది. దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు click on the tools. Let me just click. సో మీకు ఇలా ఓపెన్ అవుద్ది కదా! టూల్స్ క్లిక్ చేయండి. టూల్స్ క్లిక్ చేసి డేటా ట్రాన్స్‌పోర్ట్ అని సెర్చ్ చేయండి. ఇన్ కేస్ డేటా ట్రాన్స్‌పోర్టర్ కనిపించకపోతే మీరేం చేయాలి అంటే, ఆ ప్లగిన్ అనేది ఇన్‌స్టాల్ అయ్యి ఉండకపోవచ్చు. ఇన్‌స్టాల్ అవ్వకపోతే మీకు కనిపించదు. అప్పుడు కాన్ఫిగరేషన్‌కెళ్ళి టూల్స్ లైబ్రరీ క్లిక్ చేసుకొని, సో ఇక్కడ మీరు డేటా ట్రాన్స్‌పోర్టర్ అనే ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఫస్ట్. డేటా ట్రాన్స్‌పోర్టర్. యెస్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇన్‌స్టాల్ బటన్ ఎనేబుల్ అవుద్ది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్‌స్టాల్డ్, నాకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది కాబట్టి అన్‌ఇన్‌స్టాల్ బటన్ ఎనేబుల్ అయింది. సో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత వన్స్ ఇన్‌స్టాలేషన్ ఈస్ కంప్లీటెడ్, యూ క్లోజ్ అండ్ రీఓపెన్ ఆర్ యూ క్లిక్ ఆన్ ద టూల్స్, click on start page and click on the tools and search here data transporter. Then it will show you, select that data transporter. Do you want to connect to organization అని వస్తుంది. Click yes. ఫస్ట్ మీరు ఓల్డ్ ట్రయల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మన ఓల్డ్ ట్రయల్ నుంచి న్యూ ట్రయల్‌కి కదా డేటా ట్రాన్స్‌పోర్ట్ చేసేది. సో ఓల్డ్ ట్రయల్ సెలెక్ట్ చేసుకోండి. సో టార్గెట్ ఏంటి మనకి న్యూ ట్రయల్ సీఆర్ఎం. సో టార్గెట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. టార్గెట్‌లో మీరు న్యూ ట్రయల్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ నౌ ఐ యామ్ సెలెక్టింగ్ బోత్ ఆఫ్ దెమ్ యాస్ సేమ్. నేను 2 సేమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ డోంట్ హావ్ అనదర్ ట్రయల్. So you make sure first one will be the old trial and second one will be the new trial. So once you select these two, మీరు ఫస్ట్ డేటా అనేది ఏ డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే మాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ చేయాలి. మాస్టర్ డేటా అంటే లైక్ పేరెంట్ రికార్డ్స్. మీరు పేరెంట్ రికార్డ్స్ ఉంటేనే చైల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయగలుగుతారు కదా సిస్టమ్‌లో. లెట్స్ సే మనకిప్పుడు కాలేజ్ అండ్ కాలేజ్ స్టాఫ్ ఉన్నారు. కాలేజ్ స్టాఫ్స్ క్రియేట్ చేయాలంటే మీరు కాలేజ్ అని ఒక లుకప్ పాపులేట్ చేస్తారు. అది పాపులేట్ చేయాలంటే మీకు ఆ కాలేజ్ రికార్డ్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉండాలి కదా టార్గెట్ సిస్టమ్‌లో. సో అందుకోసమని మనం ఒక సీక్వెన్స్‌లో వెళ్ళాలి. ఫస్ట్ పేరెంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత చైల్డ్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో మీకు ఇంకొక కేస్ తీసుకున్నారనుకోండి. మనకిప్పుడు హాస్పిటల్ స్టాఫ్ అని ఉంది. హాస్పిటల్ స్టాఫ్‌లో మనం అప్ మేనేజర్ అని ఒక లుకప్ ఇచ్చాము. ఆ లుకప్ టు సేమ్ ఎంటిటీకి ఇచ్చాం. ఓకే. హాస్పిటల్ స్టాఫ్‌లో మేనేజర్ అని ఒక లుకప్ ఇచ్చి లుకప్ టు హాస్పిటల్ స్టాఫ్ ఓన్లీ అగైన్. సో ఆ లుకప్ పాపులేట్ చేయాలంటే మనకేముండాలి? హాస్పిటల్ స్టాఫ్ రికార్డ్స్ క్రియేట్ అయి ఉండాలి. సో ఆ సినారియో ఎలా మేనేజ్ చేయొచ్చో చూద్దాం. మీరు హాస్పిటల్ స్టాఫ్ సెలెక్ట్ చేసుకోండి.
ఫస్ట్ ఆ మేనేజర్ ఫీల్డ్ అన్టిక్ చేసి డేటా అనేది ట్రాన్స్పోర్ట్ చేసుకోండి. సో ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ చూద్దాం మనం ఫస్ట్. సో వన్స్ యూ సెలెక్ట్ ఎంటిటీ విచ్ ఎంటిటీ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్. సో ఇక్కడ మీరు ఓనర్ ఫీల్డ్ అన్టిక్ చేయండి. ఓనర్ ఫీల్డ్ అన్టిక్ చేయండి బికాజ్ ఓనర్ విల్ నాట్ అవైలబుల్ ఇన్ ద న్యూ ట్రయల్ విత్ ద సేమ్ జిఐడి. అన్టిక్ చేసి ఇక్కడ క్రియేట్ ప్లస్ అప్డేట్ సెలెక్ట్ చేసుకోండి. డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయండి. దిస్ ఇస్ ద జనరల్ ప్రాసెస్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఇన్ కేస్ మీకు ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చి లుకప్ నాట్ ఫౌండ్ రిలేటెడ్ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి. సో మనకి ఈ కేసులో మనకి మేనేజర్ లుకప్ ఉంటే మేనేజర్ లుకప్ యూజ్ చేసామనుకోండి. ఇన్ కేస్ ఎనీ డేటా అవైలబుల్ ఇన్ మేనేజర్ లుకప్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఎలా మేనేజ్ చేస్తాం? ఆ మేనేజర్ లుకప్ని అన్టిక్ చేసి నాకు లేదు మేనేజర్ లుకప్ని అన్టిక్ చేసి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయండి ఫస్ట్. డేటా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అగైన్ హాస్పిటల్ స్టాప్ సెలెక్ట్ చేసుకొని మేనేజర్ టిక్ చేసి క్రియేట్ అప్డేట్ బోత్ సెలెక్ట్ అయి ఉండాలి మస్ట్ అండ్ షుడ్. అగైన్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి. సో ఆ మేనేజర్ అనేది అప్డేట్ అవుద్ది సెకండ్ ట్రాన్స్ఫర్లో. ఫస్ట్ ట్రాన్స్ఫర్లో రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు మనకి ఆల్ రికార్డ్స్ అవైలబుల్ ఉంటాయి విత్ జిఐడీస్ తోటి. సెకండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం క్రియేట్ అప్డేట్ రెండు సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ జిఐడితో రికార్డ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది. దెన్ అప్డేట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. So this is how you can transfer the data from one system to another system. Thank you.